వస్తామండి. చూడండి చాలా బాగుంటుందండి. ఇక్కడ చాలా బాగుంటుంది. మీరు చూడాలి, మీరు చూపిరండి. ఇక్కడికి వచ్చాను చూడండి. ఇది నల్లరాయి అండి. నల్లరాయ చాలా బాగుంటుంది. చూడండి చూడండి నల్లరాయ అమ్మవారి లాగా ఉంటుంది. చూడండి బాగున్నది. కూర్చొని 10 నిమిషాలు కూర్చోవచ్చు. ఇక్కడ నీకు అంగదానం కూడా చేసుకోవచ్చు. గంగం దాని ఎక్కిపోతే చాలా మంచిదండి. మన అడుగు పనులు అవుతాయి. ఎందుకంటే ఇది సీతారాములు చూపుతుంది కదండి. రాముడు పాదాలు ఎక్కడ ఉంటాయండి. రాముడు పాదాలు దగ్గర వచ్చాయి. అది కూడా చూపుతాను. అది కూడా లోనికి వెళ్ళాలి. ఇలాగ దాటాలి. కానీ కష్టంగా ఉంటుంది. కానీ మీకోసం ఇష్టంగా చేస్తానండి. ఏదైనా నేను దాటినాము కానీ దాటుతున్నాను మీకోసం. చూడండి చూడండి చిన్న చిన్న చేపలు అయ్యి. చూడండి చిన్న చేపలే. చిన్న చేపలు అయ్యి. ఈ రాళ్ళు పెద్ద గొయ్యి అండి. ఇది చిన్న చేపలు పడితే అలా పెద్ద అవుతాయండి. చూడండి చూడండి అంత చిన్న చేపలు చూడండి. రాముడు పాదం ఇది. రాముడి పాదం అండి. రాముడి పాదం ఇది. రాముడి పాదం. రాముడి నీళ్ళు ఇలా వేసుకుంటే మాకు పుణ్యం వస్తుందండి. ఇది రాముడి పాదం. ఇది రాముడు. ఇది మట్టనేలండి. లద్దెలండి. ఇవి చూడండి అంతా ఇలా వెంటనే ఇంక బోల్ ఇంత మీరు చూపిద్దామండి. రాముడు వేసింది పాదం. చూడండి ఇది కొయ్యండి. రాముడి దగ్గర పాదం దర్శనం కొయ్యండి. ఇది హ్యాపీగా ఎలాగ అంతే. ఇక్కడ దానం చేస్తే 100 జన్మలు పుణ్యం చేసుకున్నానండి. ఇక్కడ దానం చేసిన వాళ్ళందరికీ ప్రతి వాళ్ళు ఇక్కడ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గొయ్యి దగ్గర ఎవరు సాధారణ రానక అవదండి. నేను వస్తానండి. గంగపుత్ర పోల రోజు మీకోసం ఏదైనా చేస్తానండి. ఇక్కడ రావాలని మీరు మనస్ఫూర్తి కోరుకుంటే నా నెంబర్ కింద పెడతానండి. చూసి నాకు ఫోన్ చేయండి. మీకు ఎప్పుడు చేసినా నేను ఫోన్ మాత్రం మీకు అందుబాటులో ఉంటానండి. ఓకేనండి. ఈ గొయ్యి దగ్గర చూపిస్తాను కదండి.
చూడండి చిన్నది, ఇంకా దాని మీద చిన్న గొయ్య అండి, ఇది చిన్న గొయ్య చూడండి. అలా ఇంత రాయి దొక్కిందండి. దీన్ని మనం అలా అనకూడదు. దేవుడు వేసిన రాముడి పాదాల దగ్గర చిన్నది రాయండి ఇది. రాముడి దగ్గర హనుమంతుడు ఎలా ఉంటారండి అలా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఉంటుందండి, ఇది ఎక్కడ ఉండదండి. ఈ నీరు కూడా నేను ఇలా గొరవ చేసుకుని వెళ్ళిపోతానండి. 3 సార్లు వేసుకుంటే పుణ్యం వస్తుందండి. ఓకేనండి. చూడండి ఇంక ఇది అయిపోయింది, వింతలే ఇది చూపించారు కదా. ఇదేండి చిన్న చిన్నవన్నీ ఉన్నాయండి. ఇదేండి చూడండి, మీకు మొత్తం అందరూ చూపించాను. రాముడి పాదాల్లో అన్ని చూపిస్తాను కదండి, అన్ని చూపించాను. అంతా అలా ఉంటుందండి. ఇంకా ఇంకా మీకు ఇంకా బాగుండాలని, మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటి గంగపుత్రుడు బాలరాజు వీడియోస్ చెప్తానండి, చిన్నగా చూడకండి. మా కష్టం కూడా మీకు చెప్పను, ఎందుకంటే మీరు అందరూ పచ్చికాళ్ళు పెట్టాలి కాబట్టి, ఇది మధ్యగారు పెట్టాను కాబట్టి బాగుంటాను. 2025 ఛానల్ పెట్టింది మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి తప్ప మీ నుంచి మాకు వద్దండి. చూసే వాళ్ళందరికీ గంగ బాలరాజుని చూసి కింద ఒక్క లైక్ కొట్టండి. జై హింద్ బాలరాజు.